ట్యానింగ్ తో బాధపడుతున్నారా? నుదుటి పైన నలుపొచ్చి బాధపడుతున్నారా? నలుగురితో వెళ్ళటానికని లేక మంచిగా ఫంక్షన్స్కి వెళ్ళటానికని పెళ్లి చూపులకి ఇంటర్వ్యూస్కి ఇతరత్ర కారణాలకి ఇబ్బంది పడుతున్నారు అని అంటే, నలుపుతోటి ఇబ్బంది పడుతున్నారని అంటే ఎలా వస్తుంది నలుపు, ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఏ విధంగా ట్రీట్మెంట్స్ ఉంటాయి అనే దాని గురించి అని ఆలోచిస్తూ ఉంటారు. అందుకోసమే నేను ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మీ ముందుకు వచ్చానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామందికి ట్యానింగ్ అనేది బాగా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. సూర్యుడు వెలుతురు గమనించండి, సూర్యుడికి అని కాదు, ఎండకి అని కాదు, మీకు సన్లైట్ ఎక్స్పోజర్ అనేది మీకు అవుతున్నంత సేపు, సూర్యుడు వెలుతురు తగులుతున్నంత సేపు మీకు చర్మంలో నలుపు అనేది పేరుకుపోతూ ఉంటుంది. ఎలా అవుతుంది అనంటే, మీకు చర్మంలో నల్ల కణాలు అనేటివి ఉంటాయండి. మెల్నోసైట్ అనే కణముతోటి మనకి నలుపు మెలనిన్ అనే ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. మెలనిన్ అనే ప్రొడక్షన్ జరగటంతో చర్మంలో నలుపు అనేది విపరీతంగా మారుతూ ఉంటుంది. ఈ నలుపు ఎందుకు వస్తుంది సన్లైట్ ఎక్స్పోజర్కి అనంటే, అల్ట్రావైలెట్ రేడియేషన్ మన చర్మ కణాలు పడ్డప్పుడు చర్మ కణాలు డీగ్రేడ్ అవుతూ ఉంటాయి. అలానే చర్మ కణాలు డీగ్రేడ్ అయినాక మనకి చర్మం లోపల ఉన్న కొల్లాజన్ కూడా డీగ్రేడ్ అవుతూ ఉంటుంది. అలానే మనకి లోపల ఉన్న స్ట్రక్చర్స్కి కూడా బాగా డ్యామేజ్ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకోసమే చర్మంలో నలుపు కణాలు మెలనోసైట్ అనేది మెలనిన్ అనేది ఇస్తుంది అనమాట. ఈ మెలనిన్ అనేది ఫామ్ అయినప్పుడు ఏమవుతుందనంటే, మీకు అక్కడ నలుపు రావటంతో అల్ట్రావైలెట్ రేడియేషన్ మెలనిన్ని అబ్జర్బ్ చేసేసుకొని, మెలనిన్ అల్ట్రావైలెట్ రేడియేషన్ని తీసుకొని దాన్ని ఆక్సిడైజ్ చేసేసుకుంటుంది. అలా ఆక్సిడైజేషన్ అయిపోవటంతో మెలనిన్ అనేది అక్కడ నల్ల ముద్దలుగా పేరుకుపోతుంది అనమాట. అది నెమ్మదిగా బయటికి వచ్చేసేయాలన్నమాట. దాన్నే ట్యానింగ్ అని అంటారు. మరి డాక్టర్ గారు, నేను ట్యానింగ్ నేను సన్లైట్కి ఎక్స్పోజరే కాను, నేను కేవలం ఒక అరగంట మాత్రమే నేను బయటికి వెళ్తాను, ఉదయం 6 గంటలకు మాత్రమే నేను సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతాను, నేను ఓన్లీ వాకింగ్కి వెళ్తాను, అది కూడా అరగంటనే సార్, నాకు చుట్టూరా చెట్లు ఉంటాయి, ఎండ రాదు అక్కడ అని చాలామంది అని అంటూ ఉంటారు. అలా కాదండి. ట్యానింగ్ అనేది ఖచ్చితంగా మనకి ట్రీట్మెంట్స్ అనేటివి మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ట్యానింగ్ అనేది ట్రీట్మెంట్స్ తీసుకున్న దాంతో మనకి మంచిగా ట్రీట్మెంట్ రావాలి అని అంటే, మనకి లేజర్ స్పీల్స్తో పాటు సన్ స్క్రీన్స్ అనేటివి బాగా యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ట్యానింగ్కి మనం సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా యూస్ చేయాలండి. సన్ స్క్రీన్ అనేది మన చర్మం పైన కవచం అండి. చర్మం పైన కవచము ఎలా ఉంటుంది అని అంటే, మీరు ఒకవేళ సిటీలో ఉన్న, టౌన్స్లో ఉన్న, మీరు బయట తిరుగుతున్నా కానీ పొల్యూషన్ విపరీతంగా ఉంటుందండి, డస్ట్ బాగా ఉంటుంది. భారతదేశంలో మనకి డస్ట్ అనేది విపరీతంగా వచ్చేస్తూ ఉంటుంది. మనకి డస్ట్ లేకుండా అనేది మనం చేయాలి అని అంటే, ఖచ్చితంగా మనము సన్ స్క్రీన్ అనేది పెట్టుకుంటూ ఉండాలి. డస్ట్ అనేది మన చర్మం పైన పడుతూ ఉంటుందండి. మీరు మామూలుగా ఒక కాటన్ గుడ్డ కానీ తీసుకొని మీరు చర్మం పైన తడిగా తీసుకొని దాన్ని ఇలా రాశారనుకోండి, మీకు అక్కడ తెలిసిపోతుంది అక్కడ ఎంత నలుపుగా వచ్చేస్తుందని. మన చర్మం పైన ఉన్న సీబము, తర్వాత దుమ్ము ధూళి అంతా కలిపి ఇక్కడ చర్మం పైన పడ్డప్పుడు చాలా డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఇది మనము ఎలా చేయాలి అని అంటే, చర్మం పైన మనకి సన్ స్క్రీన్ పెట్టుకున్నప్పుడు ఒక కవచంలాగా ఫామ్ అయినప్పుడు, డస్ట్ కానీ పొల్యూషన్ కానీ వచ్చినప్పుడు ఏమవుతుందనంటే, చర్మం పైన పడ్డప్పుడు అక్కడ సన్ స్క్రీన్ అనేది ఉన్నందుకు ఆ సన్ స్క్రీన్ పైన పడుతుందన్నమాట. అప్పుడు చర్మం పైనకి అది పడకుండా ఉంటుందన్నమాట. అలా ఆక్సిడేటివ్ డ్యామేజ్ అనేది చర్మానికి కాకుండా కాపాడుతుంది సన్ స్క్రీన్స్. సన్ స్క్రీన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేను నా ఛానల్లో లాస్ట్ వీడియోలో చెప్పానండి, 16 నిమిషాల పాటు నేను సన్ స్క్రీన్ ఏ విధంగా వాడాలనే దాని గురించి అని చెప్పాను. మీరు దయచేసి నా ఛానల్కి వచ్చి పాత వీడియోని ఎక్స్ప్లోర్ చేస్తే మీకు తప్పకుండా మంచి ఇన్ఫర్మేషన్ అనేది డీటెయిల్గా తెలుస్తుంది. ఇక్కడ మనం సన్ స్క్రీన్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి అనే దాని గురించి అని వివరిస్తానండి. సన్ స్క్రీన్ అనేది ఇది ఒక ఫింగర్ టిప్ యూనిట్ అంటారండి. మన చర్మం గోరు నుంచి ఇక్కడి వరకు మనం ఒక ఫింగర్ టిప్ యూనిట్ అని అంటాం. ఇలా తీసుకున్న దాన్ని 0.5 గ్రామ్స్ దాకా వస్తుంది అనమాట. ఇలా మనం 4 ఇంతలు తీసుకుంటే 2 గ్రామ్స్ వస్తుంది అన్నమాట. 2 గ్రామ్స్ సన్ స్క్రీన్ అనేది మనకి చర్మం పైన పెట్టుకుంటే మనకి దానితోటి మంచి సన్ ప్రొటెక్షన్ అనేది మంచిగా వస్తుంది. 2 గ్రామ్స్ అనే సన్ స్క్రీన్ తోటి మనం పెట్టడంతో ఇక్కడ ఒక లేయర్ ముక్కు పైన, నుదుటి పైన, ఇలా మనకి చెవుల పైన కూడా మనం పెట్టుకోవచ్చండి. మెడ పైన కూడా పెట్టమని నేను రిక్వెస్ట్ చేస్తానండి. అలానే చేతుల పైన, కాళ్ళ పైన కూడా విపరీతంగా పెట్టొచ్చు. సన్ స్క్రీన్స్ అనేది పెట్టి మీరు బయట ఎండలోకి తిరిగారు, మీరు సన్లైట్కి తిరిగారు అని అంటే, మీరు నలుపుగా కనిపిస్తుందండి, ఆయిలీగా కనిపిస్తుంది,
డల్గా అయిపోయినట్టుగా కనిపిస్తుంది. కానీ సన్ స్క్రీన్ వాష్ చేసినాక మీకు స్కిన్ పైన ఫ్రెష్గానే ఉంది అని అంటే అది మంచి సన్ స్క్రీన్ అని మనం అర్థం చేసుకోవాలి. సన్ స్క్రీన్ అనేది ఒక లేయర్ లాగా ఫామ్ అయినప్పుడు, కవచం లాగా మారినప్పుడు ఇవన్నీ డస్ట్కి, పొల్యూషన్కి మనకి ప్రొటెక్షన్ వస్తుందండి. అలానే మనకి సన్లైట్కి, ఎక్స్పోజర్కి ప్రొటెక్షన్ అవ్వటంతో చర్మంలో ఉన్న నలుపు అక్కడికి ఆగుతుంది. లేకపోతే విపరీతంగా నలుపు అనేది పెరగటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే మనకి సన్ స్క్రీన్స్, మందులు ఇవన్నీ వాడుకున్నప్పుడు మనకి ఉన్న నలుపు మనకు అక్కడికి ఆగుతుంది. మరి ఉన్న నలుపుని తగ్గించుకోవాలంటే ఎలా అని అంటే మనము లేజర్స్, పీల్స్ అనేటివి మనం చేయాలన్నమాట. లేజర్స్, పీల్స్, మైక్రోనీలింగ్ సీరం ఇన్ఫ్యూజన్స్ అంటే ఏంటి సార్, నాకు అది చర్మానికి ఏమైనా డ్యామేజ్ చేస్తుందా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. అలాంటిది ఏమి ఉండదండి. మీకు లేజర్స్, పీల్స్ అనేటివి పిగ్మెంటేషన్కి సంబంధించినవి చాలా మటుకు సేఫ్గా, ఎఫెక్టివ్గా ఉంటుందన్నమాట. సో చర్మంలో మనకి లేజర్స్, పీల్స్ అనేటివి మనకి చేయటంతో మనకి చర్మంలో బెనిఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. లేజర్స్ ఎలా చేస్తారని అంటే ఒక ఇన్విజిబుల్ లైట్ తోటి మనకి చర్మం పైన ఇలా పాస్ చేసండి మనకి చర్మంలో ఉన్న నలుపుని కరగదీయటానికని ప్రయత్నం చేస్తారు. అలానే చర్మంలో ఉన్న నలుపుని కరిగిదీస్తూ చర్మ కణాలని కూడా హెల్తీగా చేస్తుంది అనమాట. ఎలా చేస్తుంది అని అంటే కొత్త ఫ్రెష్ టర్న్ ఓవర్ ఆఫ్ సెల్స్ వస్తాయండి. దాంతో చర్మంలో మనకి మంచి బెనిఫిట్స్ అనేటివి కూడా వస్తూ ఉంటుందండి. సో మన చర్మానికి ఈ విధంగా మనకు ఉన్నదాన్ని మనం చూసుకున్నాం కదండి. దానితో పాటు పీల్స్ కూడా ఉంటాయండి. ఒక సబ్స్టెన్స్ ఇలా అప్లై చేసి వాష్ చేసేస్తారనమాట. ఇలా వాష్ చేయడంతో చర్మంలో ఏమవుతుందంటే అక్కడ నలుపు అనేది మెల్లమెల్లగా కరుగుతూ ఉంటుందన్నమాట. మైక్రో నీడిల్ సీరం ఇన్ఫ్యూజన్స్ అని ఉంటాయన్నమాట. అవేం చేస్తాయనంటే చర్మంలో చిన్నగా ఒక చిన్న మైక్రో లిక్విడ్ డిపాజిట్స్ ఆఫ్ సీరమ్స్ చేస్తాయన్నమాట. ఈ విధంగా మనం చేసుకుంటూ ఉంటే చర్మంలో మంచి బెనిఫిట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. సో ఇదండి విషయం. చర్మానికి ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి, లేజర్ పీల్స్ ఎలా తీసుకోవాలి అనే దాని గురించి నేను వివరించాను. నా నెక్స్ట్ వీడియోలో మీకు లేజర్స్, పీల్స్ ఏ విధంగా పనిచేస్తాయి, ఏ విధంగా బెనిఫిట్స్ వస్తాయి అనే దాని గురించి అని తప్పకుండా చెప్తానండి. నా నెక్స్ట్ వీడియోస్ని మీరు తప్పకుండా ఫాలో కావాలనంటే సబ్స్క్రిప్షన్ అలానే నోటిఫికేషన్ బటన్ నొక్కాలండి. అలానే నా వీడియోని ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోని లైక్ చేసి ఎవరికైనా కానీ మీరు షేర్ చేయండి. ఎవరికైనా కానీ ఇన్ఫర్మేషన్ అవేర్నెస్లో షేర్ చేస్తే నా ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను. ఎటువంటి అయినా సందేహాలు ఉన్నా, ఎటువంటివైనా ప్రశ్నలు ఉన్నా, ఏవైనా కానీ పాజిటివ్ కామెంట్స్ ఉన్నా కానీ తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెడితే నాకు సమయం కుదిరినప్పుడు నేను మీకు టెక్స్ట్ రిప్లై కానీ వీడియో రిప్లై కానీ చేస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. తప్పకుండా నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి. నెక్స్ట్ వీడియో వరకు సెలవండి. నమస్తే.